హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఐమ్ ప్లేయింగ్ ఫ్రీ ఫైర్. మనం ఎప్పుడులాగే ఫ్రీ ఫైర్ ఆడేస్తున్నాం. మనమైతే రూమ్ ఆడుతున్నాం. ఒకటో అయితే మనమైతే ఎప్పుడులాగే డెజర్ట్ డబల్ షాట్ యూఎంపీ తీసేసాం గాయస్. మనమైతే గెలుస్తాం. మీకు తెలిసిందే గాయస్, మనం ఎప్పుడు గెలుస్తాం. ఈరోజు నేను గెలవాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. నిజంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను గెలుస్తా గాయస్. ఈ రౌండ్ కన్ఫర్మ్ గెలుస్తా గాయస్, కన్ఫర్మ్ గెలుస్తా. మనమైతే ఈఎంపీ తీసాం. ఈఎంపీ అయితే పని కావట్లేదు కాబట్టి డబుల్ షాట్ తీసాం. 24 డ్యామేజ్ పడింది వాడికి. 16 గాయస్, నాకు ఫుల్ డ్యామేజ్ గాయస్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదు గాయస్. ఇదే మా లాస్ట్ వీడియో అవ్వచ్చు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే గాయస్. ఈ రౌండ్ అయితే డెజర్ట్తో కొత్త దానికి ట్రై చేస్తాను నేనైతే. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేస్తే నేను రూమ్ వీడియోస్ మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా, నేనైతే రూమ్ వీడియోస్ పెట్టుతా గైస్. నేనైతే 1v1 ఒకటి ఆడా, 1v2 ఒకటి ఆడా గైస్. 1v2 కావాలంటే కామెంట్స్లో చెప్పేయండి, 1v1 కావాలంటే పెట్టేయండి. లేకపోతే నేనే 2 పెట్టేస్తా గైస్. 2 వీడియోస్ పెట్టేస్తా గైస్ మీకోసం గైస్. 1 ట్యాబ్ ట్రై చేస్తున్నాను నేను, పడట్లా కానీ 1 ట్యాబ్ అయితే బాగా పడాలి గైస్. 1 ట్యాబ్ పడితే చాలా గట్టిగా పడాలి గైస్. పడింది అదే గైస్. వాడైతే పారిపోతున్నాడు గైస్. మీకు చెప్పటం మర్చిపోయాడా? వాడి పేరైతే బొబ్లు. 1 ట్యాబ్ అయితే మనకి పడిపోయింది. వాడైతే మనకన్నా 2 years పెద్దాడు గైస్. నేనైతే 6th క్లాస్, వాడైతే 8th క్లాస్. మీరే క్లాస్ కామెంట్ చేశాను గైస్. మీరే క్లాస్ కామెంట్ చేశాను గైస్. మళ్ళీ మీ ఫేవరెట్ గన్నేతో కూడా కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్ అయితే 3 గన్లు ఉన్నాయి గైస్. ఒకటి చాలా గన్లు ఉన్నాయి, నేను అన్ని గన్నులు చెప్తా. డబల్ షాట్, యూఎంపీ, డెజర్ట్, MP40, స్నైపర్ గైస్. ఆ గన్స్ నాకు ఇష్టం గైస్. నేనైతే ఈ వీడియోకి ముందు ఒక చిన్న షార్ట్ లాగా పెట్టిద్దాం అనుకుంటున్నా. నాకైతే షార్ట్ పెట్టడానికి రాలేదు కాబట్టి 3 నిమిషాలు పెట్టా గైస్ ఆ వీడియోని. దాంట్లో 1 ట్యాబ్ కొట్టుతా గైస్. ఎలా కొట్టుతానో మీరే చూడండి. కానీ వాడిని రివైవ్ ఇచ్చేస్తారు వాడికి గాయస్. డబల్ షాట్ కొట్టాను గాయస్. వాడికి తప్ప పడిన వాడికి గాయస్. వాడు కొంచెం సీరియస్గా ఉన్నాడు గాయస్. ఆడేటప్పుడు నన్ను బాట్ అన్నాడు గాయస్. మనం అయినా కానీ గెలిచేస్తానులే గాయస్. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమేమి అంటాడో గాయస్ వాడు. మళ్ళీ ఆడిపిస్తాడు గాయస్. వాడు అంత కోపంగా ఉన్నాడు. గెలకపోతే మళ్ళీ ఆడిపిస్తాడు గాయస్. వాడినైతే మళ్ళీ కొట్టేసాం గాయస్. మనమైతే డెజర్ట్, మనమైతే వైరల్ ఎమోట్ వేసాం. టూ ఎమోట్ వేసాం గైస్ మనమైతే. కానీ వాడు చూడలేడు గైస్. ఈ రౌండ్ కానీ మనమే కొట్టేస్తాం. మళ్ళీ మీ ఫేవరెట్ స్కిల్ ఏడో కానీ కామెంట్ చేసాను గైస్. మీరు కామెంట్ చేసేస్తారు గైస్, నాకు తెలుసు మీరు కామెంట్ చేసేస్తారు. మీరు కామెంట్ చేస్తారు గైస్, కన్ఫర్మ్ మీరు కామెంట్ చేస్తారు. ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు మంచోళ్ళు కాబట్టి. గాయస్ వాడైతే కొట్టేశాడు గైస్ నన్ను. నేనైతే కంట్రోల్స్ మార్చుకుంటున్నా. కొనుక్కునేది అద్దె వస్తుంది నాకు. మనమైతే గ్లోబల్. మీరు ఇంకా యూజీ దగ్గర బండిల్ క్లెయిమ్ చేసుకోకపోతే క్లెయిమ్ చేసుకోండి గైస్. నేనైతే వచ్చే వారం బండిల్ తిప్పుతున్నా గైస్. ఏడి తిప్పాలో మీరే చెప్పాలి. నేనైతే అరైవల్ యానిమేషన్ తిప్పుదాం అనుకుంటున్నా.
సుకున అరైవల్ యానిమేషన్ అది తిప్పుదాం అనుకుంటున్నా, లేకపోతే బోయా పాస్ తీయాలా. ఒక చెప్పండి గైస్, నేను తీస్తా వచ్చే వారం. నేనైతే బోయా పాస్ తీస్తా గైస్. యూఎంపీతో పడింది గైస్ ఫైనల్లీ. నేనైతే బోయా పాస్ తీస్తా గైస్ 499 రూపీస్కి. వచ్చే వారం అయితే మనం 200 డైమండ్స్కి టాప్ అప్ చేయించుకుంటా గైస్. నెక్స్ట్ వచ్చే వారం కల్లా 400 చేయించుకుంటా. ఆ వచ్చే వారం కల్లా 600 చేయించుకొని బోయా పాస్ తీద్దాం గైస్. తీయటం వద్దు గైస్, తిప్పుతే వచ్చేసిద్ది. డైమండ్స్ మిగులుతాయిగా గైస్, ఆ డైమండ్స్తో మనమైతే తెలిసిందేగా సుకున అరైవల్ యానిమేషన్ తిప్పుదాం. వచ్చే మంత్ మార్చ్లో ఎలా కొత్త నేను తీస్తా గైస్, కన్ఫామ్ నేనైతే తీస్తా గైస్. జసత్తా కొట్టడానికి ట్రై చేస్తాను నేనైతే గైస్. వాడైతే అమ్మాయి డాడీ వాడుతున్నాడు గైస్. వాడైతే నైఫ్స్ వాడుతున్నాడు గైస్. మనం అయినా కానీ కొట్టడానికి ట్రై చేస్తున్నాం గైస్. అయినా కానీ మనమైతే వాడిని కొట్టుతున్నాం గైస్. వాడి అమ్మాయి కత్తిని యూస్ చేస్తున్నాడు. నాకు సగం డ్యామేజ్ ఆడైపోయింది గైస్, కానీ మనమైతే కొట్టేసాం గైస్ వాడిని యూఎంపీతో. అట్లా వండితే మన ఆట. మీరు ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోతే చేసేయండి గైస్. గైస్ వాడైతే ఉకాంగ్ వాడుతున్నాడు. గైస్ ఇద్దరం ఒకసారి జంప్ చేశాం గైస్. మీరు ఇంకా లైక్ చేస్తే చేయకపోతే వచ్చేసాను గైస్. మళ్ళీ చెప్తున్నా, మీ కామెంట్లో మీరు ఏ క్లాస్ మీ ఏ గన్ ఇష్టమో చెప్పండి. మళ్ళీ చెప్తున్నా గైస్, నేను హైదరాబాద్ నాచారంలో వీడియో తీసా కదా గైస్ పార్క్ది. అది బాగా సపోర్ట్ చూపించారు, 90 వ్యూస్ అలా వచ్చినాయి గైస్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనైతే BR ర్యాంక్ అది 1v1 ఆడి ఒకటి పెట్టా, అది కానీ బాగా సపోర్ట్ చూపించారు గైస్. వాడైతే మనల్ని కొట్టేస్తాడు గైస్. ఇంకా 3 రౌండ్లే గైస్, ఏముంది గైస్. కొంచెం సౌండ్ వస్తుంది చూసుకోండి, తింటాను గైస్ నేను. గైస్ ఇది పనుకునే బట్టన్ ఇంకా అర్థంగా వస్తుంది గైస్ నాకు. గైస్ ఇంకా 3 రౌండ్లే గైస్, మనం గెలిచేస్తా. గైస్ నేనైతే నా క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేస్తా గైస్. హ్యూజ్ ఈతదోరి బండిల్ ఫ్రీగా ఇస్తున్నాడు గైస్, మిస్ చేసుకోవద్దు. ఇంకా 5 days ఉంది గైస్. వాడికైతే పడింది గైస్ హెడ్ యూఎంపీతో. మళ్ళీ డెజర్ట్తో ట్రై చేస్తా గైస్ నేనైతే. గైస్ వాడైతే
డబల్ షాట్ నేను డబల్ షాట్ తీసాం గైస్. వాడైతే ఉకాంగ్ వాడుతున్నాడు గైస్. మనమైతే వాడిని కొట్టేయచ్చు గైస్ స్పీడ్గా. డెజర్ట్తో ట్రై చేస్తున్నా నేనైతే. గైస్ పడింది గైస్ వాడికైతే. గైస్ ఒక్కరే ఉన్నాయి గైస్. కొనుక్కొని కూర్చొని కొట్టడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. పడట్లేడు గైస్ కూర్చొని. ఇందాకైతే డెజర్ట్తో కూర్చొని బాగా కొట్టారు గైస్ అన్న. అయితే నాకు ఇంకా నవ్వొస్తుంది ఆ డెజర్ట్. వాడైతే నా దగ్గరికి వస్తున్నాడు నేను డెజర్ట్తో కొట్టుదాం అంటే. వాడికి 11 గైస్ 22 డ్యామేజ్ పడింది వాడికి. వాడైతే గ్లోబాల్ వేసేసాడు గైస్. మనమైతే బోయా 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 మొన్న ఏమనుకుంటాడో గైస్ వాడైతే. గైస్ వాడైతే చాలా కష్టపడ్డాడు గైస్. వాడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు గైస్. ఏందో గైస్ వాడు గైస్ అసలుకే ఆడబుద్ధి కాకపోవటంతా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. సరేలే ఇంకేం చేద్దాం ఆడదాం ఇంక మళ్ళీ అయితే మనం యూఎంపీ డబల్ షాట్ తీసేసాం గైస్. మళ్ళీ మనమే గెలుస్తాంలే. మీకు తెలిసిందే కా గైస్ మళ్ళీ మనమే గెలుస్తాం గైస్. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది గైస్. మళ్ళీ వాడు ఇంకా లెంత్ చేస్తున్నాడు వీడియోని. నేను చెప్పా ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానంటే వద్దురా అన్నాడు. కానీ నేనే పెట్టేస్తున్నా గైస్. తాత నన్ను ఏమంటాడు వాడు. గైస్ ఇందాకైతే ఫోన్ కాల్ వచ్చింది. దానివల్ల కొంచెం మాట్లాడతాం ఆపేసా, ఏమనుకోవద్దు గైస్. వాడైతే ఊకాంగ్ వేసుకుంటున్నాడు గైస్. ఊకాంగ్ నాకు కోపం వస్తాను. ఊకాంగ్ ఇందాక రౌండ్ కూర్చొని డెజర్ట్ అలా కొట్టాను గైస్ అన్న అయితే. గైస్ వాడైతే ప్యాక్ వేసుకున్నాడు. కొంచెం మాట్లాడలేకపోతాను, అడ్జస్ట్ చేసుకొని. పొన్ను బాగాల నాకు. మళ్ళీ కూర్చొని ట్రై చేస్తున్నా నేను గైస్. వాడు కొట్టడానికి ట్రై చేశాను నేను. గ్లోబల్ అయ్యకపోతే నేను ఓడిపోయావన్నే గైస్. మళ్ళీ చెప్తున్నా, మీరే క్లాసో చెప్పేయండి. మీ గన్ ఏమిస్తామో చెప్పేయండి కామెంట్స్లో. ఈ వీడియోని ఇంకా షేర్ చేసుకోకపోతే షేర్ చేసేయండి గైస్. వాడికైతే పడింది హెడ్. ఫస్ట్ రౌండ్ మనమే కొట్టేసాం. నాకైతే ఆడబుద్ధి కావట్లేదు గైస్.
విఆర్ ఆడుకొని గ్రాండ్ పుష్ చేద్దాం అనుకున్నా గైస్. నేను ఇంకా 3 వీడియోలు పెట్టాలి గైస్. ఒకటేమో విఆర్ది, మళ్ళీ 1v2ది, 1v1 ఇది. చాలా సమయం అది చెప్పే లోపలికే కొట్టేశాడు గైస్ వాడైతే. చాలా సమయం వేస్ట్ అవుతుంది మాకు. నిన్నే ఈ వీడియో పెట్టాల్సింది కానీ మాకు ఎగ్జామ్స్ జరిగినాయి నిన్న సాటర్డే. కానీ మీకోసం గేమ్ ఆడి రికార్డ్ చేశాను. గైస్ మీరైతే ఎడిటింగ్ చేయడానికి ఒక మంచి యాప్ చెప్పండి గైస్. కామెంట్స్లో గైస్ వాడైతే ఈఎంపి వాడొద్దు అంటున్నాడు. ఓన్లీ డబల్ షాట్ డెజల్ట్ ఓన్లీ అంట. మనమైతే నెక్స్ట్ రౌండ్ మళ్ళీ డబల్ షాట్ తీసుకున్నాం. 2 డబల్ షాట్లు, 1 డెజర్ట్. గైస్ ఈ రౌండ్ కానీ మనమే గెలుస్తాంలే గైస్. ఎప్పుడులాగే వాడికి లాగిచ్చేద్దాం డెజర్ట్. ఈరోజైతే 3 వీడియోలు అప్లోడ్ చేస్తా గైస్. ఇది కలిపి 4 వీడియోలు గైస్. లేకపోతే ఈరోజు బిఆర్డి అని ఇది పెట్టేనా గైస్, లేకపోతే రూమ్ డాడీని రేపు పెట్టనా? మీ డిసిషన్ కామెంట్స్లో చెప్పండి. నేనైతే నా 2 పెట్టుదాం అనుకుంటున్నా. సరే గైస్, నా డిసిషన్ 2. మీరేం చెప్తే నేను అదే చేస్తా గైస్. చాలా లెంత్ అవుతుంది. ఫస్ట్ టైం ఇంత లెంత్ వీడియో. నేను అప్పుడే పెద్ద వీడియోలు చేయకూడదు అనుకున్నా కానీ వాడు కొట్టేశాడు గైస్. నాకు కోపం వస్తుంది. కోపం గైస్. మనమైతే డబల్ షాట్ తీసుకుంటున్నాము ఈఎంపీ ప్లేస్లో. ఈ మ్యాచ్ వాడికి ఇచ్చేద్దాం అనిపిస్తుంది. సరే నా సాయి సెట్టుల్లాగా ట్రై చేస్తా. మీకు ఎంతమందికి ధనుష్ ఎఫ్ఎఫ్ గేమింగ్ తెలుసో కామెంట్ చేశాను గైస్. మళ్ళీ డైనో కానీ తెలిసేమో కామెంట్ చేశాను గైస్. నేను మళ్ళీ చెప్తున్నా వినండి. మీరు ఏ క్లాసో కామెంట్ చేసేయండి. మీకే గన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. మళ్ళీ మీకు ధనుష్ ఎఫ్ఎఫ్ తెలుసా కామెంట్ చేసేయండి. మున్నవ్వై తెలిస్తే కామెంట్ చేసేయండి. 4 చేసేయండి. మళ్ళీ నేను ఈరోజు 2 వీడియోలు పెట్టాలా, 4 వీడియోలు పెట్టాలా? మీ డిసిషన్ అది. నా ఉద్దేశం అయితే నేను 2 వీడియోలే అనుకుంటున్నా. బిఆర్ బోయా కొట్టి పెట్టుతా గైస్. బిఆర్ అని పోయి బోయార్ అన్న గైస్. వాడైతే ఫుల్ డ్యామేజ్ గైస్, కానీ వాడు మెడికిట్ వేసుకొని ఉంటాడు గైస్. మనమైతే జాగ్రత్తగా ఆడుతున్నాం. గైస్ వాడైతే చాలా బాగా ఆడుతున్నాడు గైస్. ఉకాంగ్ క్యారెక్టర్ వేసుకున్నాడు వాడు. గైస్ మనమైతే కొట్టేస్తాం డెజర్ట్తో. ఎంతసేపు అందంగా తిల్లాడు గైస్. నేను ఇంకా వీడియో అయిపోయిన తర్వాత తినేద్దాంలే. ఒబ్బో ఇంక 20 నిమిషాలు దాటిందిగా గైస్ వీడియో రికార్డింగ్. ఎద్దు పడింది గైస్. రసత్తి గల్తా ఓపి బోల్తే
2-2 ఉంది గాయస్ స్కోర్ అయితే ఇప్పటికి ప్రస్తుతానికి. మళ్ళీ చెప్తున్నా, చాలా లెంత్ అయింది వీడియో. మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తాన్ని. కూర్చొని ట్రై చేద్దాం గైస్ మనమైతే. గైస్ వాడు ఫస్ట్ రౌండ్ కన్నా ఇప్పుడే బాగా ఆడుతున్నాడు. వాడి కోపం వచ్చినట్టుంది. గైస్ కొట్టేశాడు గైస్. వాడు లీడ్లో ఉన్నాడు గైస్ ఇప్పుడు. నాకు సీరియస్గా ఆడబుద్ధి అవుతుంది ఇప్పుడు. నా డెజర్ట్ గేమ్ ప్లే ఎలా ఉందో పెట్టండి గైస్. వాడికి 1 ట్యాబ్ గైస్. ఫైనల్లీ 1 ట్యాబ్. గ్యాస్ వాడికి 2 పడింది, 6 పడింది మొత్తం. అయితే డెజర్ట్ ట్రై చేస్తున్నా వాడికి. మళ్ళీ చెప్తున్నా, వీడియో చాలా లెంత్ అయింది గైస్. నాకు తెలుసు 1 గంట అయితేమో గైస్ వీడియో అయిపోవడానికి. 1 గంట అయితే చాలా ఎక్కువ అవుతుంది గైస్. కొంచెం చూస్తా, నేను కొంచెం స్పీడ్గా ఆడడానికి ట్రై చేస్తా గైస్ నేనైతే. గైస్ నేనైతే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక 2 hours 3 hours కలిసి లైవ్ పెడతా గైస్ వచ్చే ఆదివారం. వచ్చే ఆదివారం కాదు, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పెట్టేస్తా గైస్. ఈరోజు డేట్ ఎంత? 8th కదా గైస్. నెక్స్ట్ మంత్ కల్లా 600 డైమండ్స్ చేసేస్తా. మంత్లీ తీస్తా గైస్. తీసేసి మనం ఫస్ట్ అది తిప్పుదాం. అదేంటిది మర్చిపోయా గైస్. ఏది తిప్పుదామంటే బోయా ఫాస్ ఇద్దాం అన్నా కదా గైస్, మర్చిపోయా. బోయా ఫాస్ తీసిన తర్వాత డైమండ్స్ మిగిలితే అరైవల్ యానిమేషన్ తిప్పుకుంటా నేనైతే. ఏమేమి కొట్టేసాడో కానీ చూడాలి నేను. గైస్ వాడైతే కావాలని లెంత్ ఎక్కువ చేస్తున్నాడు గైస్. వాడైతే అది డబుల్ షాట్తో నేను బాగా ఆడుతున్నానని చెప్పి, అయినా కానీ మనం డెజర్ట్తో కానీ బాగానే ఆడతాంగా. ఇప్పుడు కొట్టినట్టే అట్లా ఆడాలి గైస్ డెజర్ట్. మనైతే మున్నపైకి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారో తెలుసా? మనమే గైస్. కాదులే గైస్, మున్నపై పుట్టినప్పుడు నేను పుట్టినాను కానీ తెలియదు నాకు. నేనైతే 2014లో గైస్ పుట్టింది. గైస్ 4-4 వచ్చింది, ఈక్వల్ పాయింట్స్. అడుగుని చూడండి గైస్, నేను దగ్గరికి వెళ్తే వాడు దూరంగా వెళ్తున్నాడు. ఇప్పుడైతే దగ్గరగానే ఉంటున్నాడు. ప్యాక్ వేస్తున్నాడు వీడు. గైస్ మనమైతే కొట్టడానికి ఫుల్ ఆఫ్ ట్రై చేస్తున్నాం గైస్. ఫుల్ ట్రై చేస్తున్నాం గైస్.
గైస్ వాడైతే ప్యాక్ వేసాడు గైస్. నేను అట్నుంచి వెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తున్నా, పడట్లేడు గైస్. 58 డ్యామేజ్ పడింది వాడికి. గైస్ వాడైతే ఎందుకు ప్యాక్ వేసుకున్నాడో నాకు అర్థం కదా గైస్. వాడు ప్యాక్ తీస్తే నేను అది వెళ్తా గైస్. గైస్ ప్యాక్ తీసాడు గైస్. అరే గైస్ వాడు లీడ్లోకి వెళ్ళాడు గైస్. మళ్ళీ వాడు 8th క్లాస్ ఏం మిగుతాడు, నాకన్నా తక్కువ లేవాలి గైస్. వాడు నేను 43 గైస్, వాడు 37, 38, 39 అంత ఉంది గైస్ వాడి. టెన్ డ్యామేజ్ పడింది గైస్ వాడికైతే. గైస్ నాకైతే ఈ మ్యాచ్ ఓడిపోతాను అనిపిస్తుంది ఎందుకో మరి. మనమైతే డెజర్ట్ తీసాం. గైస్ వాడైతే కొట్టాడు గైస్. గైస్ వాడికి ఇంకా 2 rounds గైస్. మనమైతే ఓడిపోతున్నాం. మనమైతే వాడి 7 rounds అవుతాయి గైస్ ఈ మ్యాచ్ వాడు కొట్టితే. వాడు నన్ను కొట్టలేడులే గైస్. ఈ మ్యాచ్ కొట్టినా కానీ మనం మళ్ళీ గెలుస్తూ ఉంటాం. నా ఉద్దేశం నాకు అలా అనిపించింది, నేను చెప్తున్నా గైస్. గెలిచేసాం గైస్ ఈ రౌండ్ అయితే మనం. కానీ వాడు ఇంకా లీడ్లోనే ఉన్నాడు. వాడికి ఇంకా 2 rounds గైస్. బ్యాకప్ ఇస్తా నేను, వాడు బ్యాకప్ వస్తున్నా గైస్ నేనైతే. గైస్ వాడు చూసాడా గైస్, ఆడికి వెళ్ళాడు. ఇప్పుడు నేను బయటికి వెళ్తే డెజర్ట్తో కొట్టుతాడు వాడు. వాడు వుడ్ ప్యాకర్ తీసాడు గైస్. నేను 2 డబుల్ షాట్ ఒకే డెజర్టే తీసా కదా, దానివల్ల వాడు అడుగోండి వాడు వుడ్ ప్యాకర్తో కొట్టుతున్నాడు గైస్. మనం అయితే ఏదన్నా కూర్చొని నాకు ఒక ట్రిక్ తెలుసు గైస్, కానీ వద్దులే గైస్. హ్యాండ్స్ పెట్టుకొని ఏదైనా గోడకి వెళ్ళి హెడ్ షాట్స్ ఆడేటప్పుడు అలా చేస్తే ఎద్దుకు తలగకుండా ఉండిద్ది. వాడైతే దూరంగా ఉన్నాడు గైస్. గైస్ మనమైతే బ్యాకప్ ఇవ్వచ్చు, కానీ నాకు గెలుస్తాననే అంతగా లేడు గైస్. చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది గైస్. 30 minutes అవుతుంది. ఇంకా 2 minutes ఉంటే 30 minutes అవుతుంది గైస్ ఈ మ్యాచ్. గైస్ గ్లోబల్ గైస్ ఇంకా 3 rounds గైస్. ఓన్లీ 3 rounds. వాడైతే 1 round అవ్వండి గైస్. నేనైతే 3 matches కొట్టాలి 7కి వెళ్ళాలంటే గైస్. మనమైతే ఎస్విడి అన్న వుడ్ ప్యాకర్ అన్న తీసుకొచ్చుకున్నాం గైస్. ఎస్విడి తీసుకున్నాం గైస్ మనమైతే. ఎస్విడి నేను అంతకు వాడాను గైస్. ఆగండి వుడ్ ప్యాకర్ తీసుకుందాం. ప్యాకర్ అయితే వాడికి దబ్బుకు కనబడింది గైస్. వాడు మళ్ళీ ఆ క్యారెక్టర్ స్కిల్ గైస్. వాడి దగ్గర నైఫ్స్ ఉంది. వాడు బాగా కాంబినేషన్ పెట్టుకున్నాడు గైస్. రూమ్ ఆడుతున్నాం అని గైస్. వాడికి వుడ్ ప్యాకర్తో పడింది ఎద్దు. చాలా రోజులైంది కానీ వుడ్ ప్యాకర్ తీసి. కానీ అయితే 2 rounds గైస్ బోయ కొట్టడానికి. ఇంకా
అడిగోండి గాయస్ ట్రిక్ అలాగే దాని తల లోపలికి వెళ్ళిపోతే అద్దెలా కొట్టుతాడు అప్పుడు వాడు. గైస్ నేనైతే అప్పుడే వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే వాడికి ఒక్కరం ఉండేవాడిని కాబట్టి. గైస్ 30 minutes కానీ అయిపోయింది గైస్. చాలా బెడ్ లెంత్ అవుతుంది. నేనైతే ఇంకా వాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా రౌండ్. సరే గైస్ వెళ్దాం పని, ఇంకా చాలా లెంత్ అవుతుంది. వన్ రౌండే గైస్. ఫస్ట్ రౌండ్ అలా కొత్త మేనేజ్ చేసుకొని గెలిచాం గైస్. మనం అయితే సెకండ్ రౌండ్ అయితే వాడు గెలిచేటట్టే అన్నాడు, కానీ వాడికి 20 గైస్ డ్యామేజ్. డెజర్ట్ ఆడి డబల్ షాట్ 1 ట్యాప్ పడాలి గైస్ నాకు. కొంతమంది 1 ట్యాప్ ఎలా కొట్టుతాడు గైస్. 1 బుల్లెట్కి ఎలా తగిలిద్ది డబల్ షాట్, నాకు 1 ట్యాప్ రావట్లా. గైస్ వాడికి పడింది గైస్. ఇంకా 1 రౌండే గైస్. వాడన్నా నేనన్నా తెలిసిపోతుంది. ఇంకా మనమైతే బ్యాకప్ వచ్చాం గైస్. మనమైతే గైస్ నాకైతే 2 వీడియోసే పెడతా గైస్ ఈరోజు. రేపైతే 2 వీడియోస్, రేపు 2 వీడియోస్, ఈరోజు 2 వీడియోస్ గైస్. ఓకే గైస్ 1 రౌండ్ 2 గో. మనమే వెళ్ళిపోతున్నాం, వాడు రావట్లే. వాడికైతే డేర్ చేయాలని లేదు. మీకోసం అయితే తొందరగా అయిపోవడానికి చూస్తున్నాను నేను. గైస్ మీరు చూస్తానంటే నేను లైవ్ అంటే నేను 1-2 hours వీడియో చేసి పెట్టేస్తా గైస్. లైవ్ ఇప్పుడే పెట్టుతాను గైస్. 1 million ఒకటే పెట్టుతా గైస్ నేను లైవ్. సరే గైస్ మా ఫ్రెండ్స్ సండే ఆడి పెట్టేస్తా. వచ్చాడు మార్చ్ 2nd వీక్ కల్లా లైవ్ వచ్చేసిద్ది, కానీ రోజు వీడియోస్ వస్తాయి గైస్ ల్యాప్. కానీ గైస్ వాడైతే ప్యాక్ వేసాడు గైస్. వాడైతే పక్కకు ప్లాన్ చేసుకున్నాడు. ఏదో గన్ను తీస్తున్నట్టు అన్నాడు గైస్ వాడు. పడింది గైస్. బోయా